ఏముంది అక్కడ? బాత్రూమ్ ఏదో ఉంది. నేను చూసిస్తాను. నేను చూసిస్తాను. ఆగు. చూసిస్తాను. ఒక్క నిమిషం. విని ఏం లేదు అక్కడ. చూడు. ఏం లేదు. ఏం లేదు. చూడు నువ్వు. నా మాట వెని ప్లీజ్. నా మాట వెని. ఆ రాస్కెల్ లోపల డోర్ పెట్టుకున్నట్టున్నాడు. నీ దగ్గర బ్యాక్ డోర్ కీ ఉందా? ఏం కర్మరా బాబు, మన ఇంట్లోకి మనమే దొంగల్లా వెళ్ళాల్సి వస్తుంది. వీడు తాగడానికి పుట్టినట్టున్నాడు. ఏ మంత్ర, కంప్యూటర్ లేదే. అక్కడే ఉంటుంది చూడవే. లేదంటున్నాను కదా. ఇది వాడి పని ఉంటుంది, చెప్తా. హలో హలో రౌడీ రాస్కెల్, కంప్యూటర్ ఎక్కడా? తాకట్టు పెట్టే. తాకట్టు పెట్టావా? కంప్యూటరా? దేనికి? మందు కోసం అమ్ముడు. మందు కోసం కంప్యూటర్ తాకట్టు పెట్టావా? అసలు నీకు బుద్ధి ఉందా? అసలు నీ బుద్ధి ఉందా? ఇంట్లో చీఫ్ గెస్ట్ ఉన్నాడు, వాడికి మందు బిర్యానీ ఏర్పాటు చేద్దామని తెలీదా? నీ పాటి నువ్వు ఊపుకుంటే వెళ్ళిపోయావు. ఇక్కడ వాట్ అబౌట్ మీ అమ్మడు? దట్స్ వై ఐ గో టు తాకట్టు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదనుకో, రేపు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తాకట్టు పెడతా. ఆ తర్వాత ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నిన్ను కూడా తాకట్టు పెడతా. ఏంట్రా నన్ను తాకట్టు పెడతావా? రారా. అసలు హీరో మ్యాన్ హ్యాండ్లింగ్. తాకట్టు పెడతా. ముందు దిగిందాక నెడతావే. ఏంటో ఏమనుకుంటావు నువ్వు? హీరో ఎంత ధైర్యం నీకు? నా ఒంటి మీద చేసి क्या हुआ? क्या हुआ? मेरे ऊपर हाथ लगाते? हाँ? मेरे ऊपर रितो? हाँ? నరాలు తీస్తావు ఒక్కో దానికి. నా మీద ఏంట్రా చంపుతావా? చంపుతావా? శంకర్ యాదవ్ మనిషివా నువ్వు? ఏం చేస్తావురా? ఎమ్మెల్యే గిమ్మెల్యే నిన్నేం చేయలేరా? మంత్రాన్ని వెళ్ళి ఆ రాజారావు గారికి కూడా చెప్పు, నేను డబ్బులు ఇవ్వను.
ఏం చేస్తాడో చేసుకోమని చెప్పు. నిన్ను చంపేస్తాను ఇక్కడి నుంచి కదలకపోతే. చంపేస్తాను. చూడు, ప్రతి న్యూస్ పేపర్లను మంత్రాన్ని అమ్మడానికి యాడ్ ఇచ్చాం. ఇవిగో డాక్యుమెంట్స్. ఈ ఇల్లు అమ్మితే నీ బాకీ దానికి దీంతో సమానం. అయినా రాజారావు గారితో చెప్పాం ఈ ఇల్లు అమ్మగానే డబ్బులు ఇచ్చేస్తామని. ఏం చేస్తాం? మంత్ర బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి నీలాంటి బజార్ రౌడీతో మాటలు పడాల్సి వస్తుంది. ఛీ! తాతై దిత్తితై 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 తాతై. నమస్కారం అండి. తాతై దిత్తితై. మళ్ళీ నమస్కారం అమ్మా. వీళ్ళు నేనే ఫోన్ చేసి పిలిపించానండి. కాదక్క, ఈ అంకులే మంత్ర వాళ్ళ భావని చెప్పి తీసుకొచ్చారు. ఏంటి వేళాకోళంగా ఉందా? సారీ అండి, వాళ్ళు నా వల్లే వెళ్ళిపోయారు కదా, అందుకే ఎలాగైనా వాళ్ళు రప్పించాలని. సడన్గా ఏమవుతారని అడిగితే అర్థం కాక అలా చెప్పాను. మీరు వెళ్ళండి, మంత్రకు ఫోన్ చేస్తేనే రండి. ఏంటి తేడాగా కనిపిస్తున్నావు? మీతో చిన్న పని ఉందండి. నాతో పనా? ఇది వాడతారా? ఓ, మాకు మనశ్శాంతి లేకుండా చేయడమే కదా నీ పని. అలా అనకండి మేడం, ఏదో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. పైగా నేను మీతో బిజినెస్ విషయం మాట్లాడాలండి. మనకి ఇంకో వ్యాపారం కూడా ఉందండి. ఏంటో? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? అవును మేడం. పర్లేదండి, కూర్చోండి, నేను కింద కూర్చుంటా. ఇప్పుడు మేడంకి ఒక బిల్డింగ్ ఉంది కదా, అది నేను అమ్మి పెడతాండి. అమ్మించిన అవసరం లేదు, నువ్వు అక్కడ ఉంటే చాలు. అమ్మించినంత హెల్ప్ అవుతుంది. మనం అక్కడ ఏంటండి ఉపయోగం? కొనేవాడు పెట్టిన కండిషన్ అది. లేకుండా ఉన్నామని చూద్దాం. కానీ ప్రతిరోజు అక్కడికి ఫోన్ వస్తుంది. ఏ టైంలో ఎవరొచ్చి చెక్ చేస్తారో తెలీదు. పాయింటే. మనం ఎన్ని వేషాలు వేసినా అతనికి తెలిసిపోతుంది. పోనీ నేను అక్కడే ఉంటాను, మీరు ఎలాగైనా మేడంతో చెప్పి బిల్డింగ్ అమ్మే అవకాశం నాకే ఇప్పించండి. ఎవరితో నేను మాట్లాడు? అమ్మా, పెద్ద మేడం నమస్కారం. అమ్మా, ఏంటి ఎలా ఉన్నా? అయ్యో అమ్మా, తల్లి, నా బంగారు కొండ, అమ్మా, నా గ్రానైట్ గని, తల్లి, అమ్మా, మంత్రమ్మ. ఏంటి వాడికి రీల్ వేస్తున్నావు? మంత్రానిలయంలో ఉంటానని రిక్వెస్ట్ చేస్తున్నాడే. వాడా? ఆ ఇంట్లోనా? నా ఇల్లు అమ్ముడవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ రౌడీ మాత్రం ఆ ఛాయలకు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఏదో ఒక ప్లాన్ వేసి వీడి ఇంట్లోంచి పంపించేయాలి. వాడు అక్కడ ఉంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. పైగా ఇంట్లో మామూలు మనుషులు ఎవరు ఉండలేరని తెలుసు కదా. ఈ రౌడీయే కరెక్టేమో. అయినా సరే వద్దు. అది కాదే నేను చెప్పేది విను. ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఇల్లు అమ్మడం జరగదు. అది అవ్వకపోతే వీడి బాధ అస్సలు తట్టుకోలేమే. అదే వాడు అక్కడ ఉన్నాడనుకో, ఇల్లు అమ్మడం జరుగుద్ది. వాడికి ఎంతో కొంత ఇచ్చి పంపించేయచ్చు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. కాస్త ఆలోచించవే ప్లీజ్. నువ్వు ముందు బయటికి వెళ్ళు. గెట్ అవుట్. జస్ట్ కూల్. ఒకసారి ఆలోచించండి మేడం. ఏంట్రా రౌడీ రాస్కెల్ ఆలోచించేది? నేనేం చేశానండి? మగాడని చూడకుండా రాత్రి మీరే చుట్టుపట్టుకుని బయటికి నెట్టేశారు. ఎక్కిన మందు కూడా దిగింది. అరే, చెయ్యి కూడా కొరికేశారండి. ఆలోచించండి మేడం. సరే, నీ పేరేంటి? హీరో అండి. నీకు రౌడీయే కరెక్ట్. మేడం చెప్తే ఓకే. ఆ ఇంట్లో ఉంటావా? ఉంటానండి. తర్వాత భయపడి పారిపోటాలు ఇలాంటివన్నీ చేసావనుకో. చిచి, అన్నా పోనండి. అన్నా కూడా వెళ్ళండి. సరే, ఆ ఇంటి గురించి నీకు కొంచెం చెప్పాలి. అలాగే చెప్పండి, కూర్చో. ఓ, నుంచోనే కంఫర్ట్గా ఉంది కదా. ఆ ఇల్లు